5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు రాబోయే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు తమ కోర్ గ్రూప్‌లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు ప్రధాన పేసర్లను విడుదల చేసి, ఆ డబ్బును వేలంలో ఇతర లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్, చాహర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రిస్ టోప్లీ, ఎడమ చేతి వాటం బౌలర్ అశ్విని కుమార్ వంటి నాణ్యమైన పేస్ అటాక్ ముంబై ఇండియన్స్ జట్టులో ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీనికి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలహీనత, స్పిన్ డిపార్ట్మెంట్లో అనుభవం లేకపోవడం. ఈ సమస్యలను అధిగమించాలంటే పర్స్ విలువను పెంచుకోవడం తప్పనిసరి. బౌల్ట్, చాహర్ను విడుదల చేస్తే ముంబైకి సుమారు 20 కోట్ల పర్స్ విలువ పెరిగే అవకాశం ఉంది. పర్స్ పెరిగితే వేలంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌ను బలపరిచే లేదా బలమైన విదేశీ ఆల్రౌండర్‌ను కొనుగోలు చేయొచ్చు. బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాడిని వదులుకోవడం సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే ముంబై ఏ ప్రధాన ఆటగాడిని వదలకుండా నిలకడగా కోర్ టీమ్‌ను కాపాడుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి బౌల్ట్ లాంటి కీలక ఆటగాడిని వదులుకుంటుందా? లేకపోతే కొత్త వారికి ఛాన్స్ ఇస్తుందా అనేది చూడాలి.